అయితే చివరి దశలో ఉన్న తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోకుండా ఉండాలంటే యవనస్తులైన భార్యాభర్తలు ఒక సామెతను రివర్స్లో పాటించాల్సి ఉంటుంది. అదేంటంటే తాతల తరం తరతరాలు ఉంటుంది అన్న సామెత. ఎలా అంటే భార్యాభర్తలకు పిల్లలు కలిగి తల్లిదండ్రులు అవుతారు. అలా కాగానే వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోయి వాళ్ళ పిల్లల్నే సర్వస్వం అని అనుకుంటారు. తర్వాత అదే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకు పెళ్లిళ్ళు అవుతాయి. వాళ్ళకు పిల్లలు పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోయి వాళ్ళ పిల్లల్ని సర్వస్వం అని అనుకుంటారు. ఇలా కొన్ని తరాల నుండి సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంది. అలా కాకుండా తల్లిదండ్రులకు పిల్లలు పుట్టగానే వాళ్ళ పిల్లల్ని సర్వస్వం అని అనుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులని సర్వస్వం అని అనుకుంటే వీళ్ళ పిల్లలు వీళ్ళని సర్వస్వం అని అనుకుంటారు. అలాగే మనం మన తల్లిదండ్రులను ప్రేమిస్తే మన పిల్లలు మనల్ని సర్వస్వం అనుకొని మనతో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. కానీ ఇలా జరగడానికి 99% ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీస్కి తగ్గట్టు వాళ్ళకి బలమైన కారణాలు ఉంటాయి కాబట్టి. మిగిలిన 1% వాళ్ళ కోసం ఈ వీడియో.